السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد. 19వ రమదాన్ పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు 19వ పాఠం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ఖుత్బా ప్రసంగం చేయడంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇచ్చేటప్పుడు, ప్రసంగించేటప్పుడు ప్రవక్త వారి కళ్ళు ఎర్రగా, కంఠస్వరం పెద్దగా బిగ్గరగా అయ్యేది, ఆగ్రహం పెరిగిపోయేది. ఎలాగైతే ఒక సైన్యం నుండి బెదిరించేవాడు ఎలాగైతే అంటాడో, ప్రజలారా, ఆ శత్రు సైన్యం మీపై పొద్దున్న లేదా రాత్రి దాడి చేయబోతున్నది, ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్వరం, గాంభీర్యం, మాట విధానం ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు ఖుత్బాలో, బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్, నేను మరియు ప్రళయం ఇలా పంపబడ్డాము అని తమ చూపుడు వేలు మరియు మద్దవేలిని దగ్గరగా చేసి చూపించేవారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా మస్నూనా వెంటనే, అమ్మా బఅద్ ఫఇన్న ఖైరల్ హదీథి కితాబుల్లాహ్ వఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వషర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వకుల్లు బిద్అతిన్ దలాలా అని అంటూ ఉండేవారు. అంటే ఏమిటి దీని భావం? అన్నింటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథంలోని మాట, మరియు అన్నింటికంటే ఉత్తమమైన విధానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం. అన్ని విషయాల్లోకెల్లా అతి చెడ్డ విషయం బిద్అతులు, అంటే ధర్మం పేరు మీద కల్పితాచారాలు, మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వానికి, గుమ్రాహి, పిడ మార్గానికి దారి తీస్తుంది. ఈ విషయాలు ఏవైతే విన్నారో సహీ ముస్లింలో వచ్చి ఉన్నాయి. వీటి ప్రస్తావన హదీస్ నంబర్ 867. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రతి ప్రసంగం అల్హమ్దులిల్లా, అల్లాహ్ స్తోత్రముతో ప్రారంభించేవారు. ప్రసంగ ప్రారంభంలో చదివే ఖుత్బా మస్నూనా తమ సహాబాలకు ఈ విధంగా నేర్పేవారు. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వనస్తఈనుహు వనస్తగ్ఫిరుహు వనఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. ఇక్కడి వరకు చదివిన వెంటనే 3 ఆయతులు చదివేవారు. మొదటి ఆయత్ సూరత్ ఆల్ ఇమ్రాన్ 102, يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. రెండవ ఆయత్ సూరత్ నిసాలోని మొదటి ఆయత్, يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. మరొక ఆయత్ సూరతుల్ అహ్జాబ్ లోనిది, ఆయత్ నంబర్ 71, యా అయ్యుహల్లదీన, ఆయత్ నంబర్ 71 మరియు 72, యా అయ్యుహల్లదీన ఆమను ఇత్తఖుల్లాహ వఖూలు ఖౌలన్ సదీదా యుస్లిహ్ లకుం అఅమాలకుం వయగ్ఫిర్ లకుం దునూబకుం ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. ఈ ఖుత్బా మస్నూనా మరియు ఈ ఆయతుల యొక్క అనువాదం తప్పకుండా దీని యొక్క ఫైల్లో, PDF ఫైల్ ఏదైతే ఉందో చూడండి, మీరు చదవండి.
అర్థం చేసుకోండి. ఖురాన్ ఆయత్ల రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. తెలుగు అహ్సనుల్ బయాన్లో కూడా మీరు చూడవచ్చును. వీటి ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఖుత్బా ప్రసంగంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖుత్బా మరియు ఈ ఆయతులు చదివేవారంటే ఈ ఆయతులలో ఎలాంటి భావం ఉంది, ఎలాంటి తౌహీద్ ఉంది, ఎలాంటి ఇత్తిబాయే సున్నత్ ఉంది, మన జీవితం అంతా కూడా అల్లాహ్ యొక్క భయంతో మనం ఎలా గడపాలి ఆ విషయాల ప్రస్తావన ఉంది. మరియు ఆ తర్వాత ధర్మాన్ని మనం సంపూర్ణంగా ఆచరించాలి. ఇందులో ఏ విషయాన్ని చేర్చకూడదు. బిద్అత్ చాలా చెడ్డ మాట అన్నది ముస్లిం షరీఫ్ యొక్క హదీత్ ఆధారంగా ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము. ఇక్కడ వరకు ఖుత్బా యొక్క విషయం, ప్రసంగం యొక్క విషయం పూర్తయినది. ఇక ఇస్తిఖారా గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు ప్రతి పనిలో ఇస్తిఖారా చేయమని నేర్పేవారు. ఎలాగైతే ఖుర్ఆన్లోని సూరా నేర్పేవారు. ప్రవక్త చెప్పేవారు, ఇదా హమ్మ అహదుకుం అమ్రన్, మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఫర్జ్ నమాజు కాకుండా నఫిల్ నమాజు 2 రకాతులు చేసి ఇలా దువా చేయాలి. ఈ దువా ఎప్పుడు చేయాలి? ధర్మవేత్తలు అంటారు, ఒకవేళ సలాం కంటే ముందు తషహుద్ దువాలన్నీ చదివిన తర్వాత కూడా చదవవచ్చును, లేదా సలాం తింపిన తర్వాత కూడా చదవవచ్చును. ఏంటి ఆ దుఆ? గుర్తుంచుకోండి, శ్రద్ధగా విని అర్థం చేసుకోండి. అల్లాహుమ్మ ఇన్ని అస్తఖీరుక బిఇల్మిక వ అస్తఖ్దిరుక బికుద్రతిక వ అస్అలుక మిన్ ఫద్లికల్ అజీమ్ ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిర్ వ తఅలము వలా అఅలం వ అంత అల్లాముల్ గుయూబ్. అల్లాహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాదల్ అమ్ర. ఈ హాదల్ అమ్ర అన్న వెంటనే అరబీలో ఆ మాట చెప్పవచ్చు. నమాజ్ తర్వాత దువా చేస్తే ఉర్దూలో, తమ భాషలో, తెలుగులో చెప్పుకోవచ్చు, లేదా మనస్సులో నిశ్చయించుకున్నా సరిపోతుంది. ఈ హాదల్ అమ్ర అన్న వెంటనే ఖైరుల్లీ ఫీ దీని వ మఆషి వ ఆఖిబతి అమ్రి ఔ ఆజిలిహి వ ఆజిలిహి ఫఖ్దుర్హు లీ వ యస్సిర్హు లీ థుమ్మ బారిక్ లీ ఫీ వ ఇన్ కుంత తఅలము అన్న హాదల్ అమ్ర. అమ్ర చోట నిశ్చయించుకోవాలి కనీసం. షర్రుల్లీ ఫీ దీని వ మఆషి వ ఆఖిబతి అమ్రి ఔ ఆజిలిహి వ ఆజిలిహి ఫస్రిఫ్హు అన్ని వస్రిఫ్ని అన్హు వఖ్దుర్ లియల్ ఖైర హైథు కాన్ థుమ్మ రద్దినీ బిహి. చూసారా ఈ దుఆ? ఇందులోని భావం చాలా ముఖ్యమైనది. దీని ద్వారా మీరు మీ యొక్క ముఖ్యమైన పనులు ప్రత్యేకంగా ఎలా చేయాలి, ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి నిర్ణయాలు మీరు చేసుకోలేనప్పుడు తప్పకుండా ఈ దుఆ చదవండి. ఇస్తిఖారా యొక్క దుఆ. దీని భావం చూడండి. ఓ అల్లాహ్, నేను నీ జ్ఞానం ద్వారా అంటే వసీలాతో నీ నుండి మేలు కోరుతున్నాను. నీ శక్తి ద్వారా నాకు శక్తిని ప్రసాదించమని అర్థిస్తున్నాను. నీ మహా అనుగ్రహాన్ని వేడుకుంటున్నాను. నిశ్చయంగా నీవే సంపూర్ణ శక్తి కలిగి ఉన్నావు. నాకు ఎలాంటి శక్తి లేదు. నీకు అంతా తెలుసు, నాకు ఏమీ తెలియదు. నీవే అగోచర జ్ఞానం కలవాడవు. ఓ అల్లాహ్, ఈ పని దేని గురించైతే ఇస్తిఖారా చేస్తున్నానో, ధర్మపరంగా, జీవనపరంగా, పర్యవసానంగా అంటే అంతిమ ఫలంగా, లేదా ఇహ పరాల పరంగా నా కొరకు మేలైనదని నీకు తెలిస్తే దానిపై నాకు శక్తి ప్రసాదించి అది నా కొరకు సులభతరంగా చేయు. మళ్ళీ అందులో నాకు శుభం కలుగజేయు. ఓ అల్లాహ్, ఈ పని ధర్మపరంగా, జీవనపరంగా, పర్యవసానంగా, అంతిమ ఫలంగా లేదా ఇహ పరాల పరంగా నా కొరకు చెడు, కీడు అని నీకు తెలిస్తే దాని నుండి నన్ను, నా నుండి దానిని దూరంగా ఉంచు. ఎక్కడున్నా సరే నాకు మేలును ప్రసాదించు. ఆ మేలు ద్వారా నాకు సంతృప్తిని కలుగజేయు, సంతృప్తిని ప్రసాదించు. సహీ బుఖారీలోని దుఆ ఇది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి మీరందరూ. అదేమిటంటే
ఇలా మనం దువా చేసిన తర్వాత ఆ పని చేయాలా చేయవద్దా, ఆ పని ఎప్పుడు చేయాలి, ఆ పని ఎలా చేయాలి, దాని గురించి ఎవరైనా దైవదూత వచ్చి కలలో చెబుతారు అన్నటువంటి ఆలోచనలు కలిగి ఉండకండి. ఇలాంటి విషయానికి ఆధారం లేదు. ఏంటి విషయం మరి? ఇలాంటి దువా 1-2 సార్లు 3 సార్లు చేసిన తర్వాత ఎటువైపున ఎలాంటి సమయం, ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి అని మీకు ఏర్పడుతుందో బిస్మిల్లా అని ప్రారంభించండి. అల్లాహు తాలా అందులో మేలు శుభాలు కలుగజేస్తాడు. ఇక సోదర మహాశయులారా, ఈ రోజుల్లో ఈ ఇస్తిఖారా గురించి ఎన్నో బిద్అత్ పనులు కూడా కొందరు చేస్తున్నారు. అంటే ఇతరులతో ఇస్తిఖారా చేయిస్తారు. దీనికి ఎలాంటి ఆధారం ఖురాన్ హదీసులో లేదు. ఇంకా టీవీలపై లేదా ఆన్లైన్ ప్రోగ్రాంలు అని నిర్వహించి మొలిసాబ్ అన్నటువంటి వారు ఉంటారు. ఆన్లైన్లో ప్రజలు వచ్చి మొలిసాబ్ నా సమస్య ఇది ఉన్నది, సరే మంచిది, నీ అమ్మ పేరేమిటి, నీ పేరేమిటి, నువ్వు ఎలాంటి వస్త్రం తొడిగి వచ్చావు, ఇలా ఈ కలర్ది తొడిగిరా, కొంతసేపు కళ్ళు మూసుకొని ఏదో ఒకటి చేసి ఖలాస్ నీ గురించి నేను ఇస్తిఖారా చేశాను, నువ్వు ఈ పని చెయ్యి, నీ గురించి ఇస్తిఖారా చేశాను, నువ్వు ఇలా చెయ్యకు. ఇవన్నీ కూడా బిదాత్ పనులు. ఇస్లాంలో ఇలాంటి ఏవి కూడా లేవు. జాగ్రత్తగా ఉండండి. ఇస్తిఖారా ప్రతి ఒక్కరూ తమ అవసరానికి స్వతహాగా తాము చేసుకునే పని. నా ప్రయాణం, నా పెళ్లి, నా బిజినెస్, నాకు సంబంధించిన ఏదైనా ఒక పని గురించి ఇస్తిఖారా నేను చెయ్యాలి, వేరే వారితో చేయించేది కాదు. అయ్యో మల్సా మరి మాకు ఈ దువా రాదు కదా, ఎలా చేయాలి అని కొందరు అంటారు కదా. చదివి చూసి మీరు దువా చదవండి, పర్లేదు. చూసి చదవలేరా? మొబైల్ ఉంటుంది కదా, మొబైల్, అందులో మంచి వాయిస్లో రికార్డ్ చేయించుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చాలా మంచిగా నిదానంగా చదివాను కదా, దాన్ని మీ మొబైల్లో ఫీడ్ చేసుకోండి. అది శ్రద్ధగా స్లో మోషన్లో పెట్టి ఒక్కొక్క పదం వింటూ అలా మీరు దువా చదువుతూ ఉండండి. ఇది కూడా కాదంటున్నారా? అంతా ఒకవేళ జ్ఞానం లేని వారు అని భావించేది ఉంటే కనీసం ఓ అల్లా ఈ పని ఇందులో మేలు ఏదుందో నాకు ప్రసాదించు, ఒకవేళ నా కొరకు మేలు లేకుంటే నా నుండి దూరం చెయ్యు, ఇంత కూడా అనలేవా? నేర్చుకో ధర్మాన్ని. ఇంత కూడా కనీసం. ఇది ఎవరి కొరకు? ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒకే స్థాయిలో ఉండరు కదా జ్ఞానపరంగా. అందుకొరకు ఈ మార్గాలు చూపడం జరిగింది, తెలుపడం జరిగినది. ఇక రండి సోదర మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం నిద్రపోవడంలో, మేల్కోవడంలో మరియు కలలు వచ్చినప్పుడు, స్వప్న చూసినప్పుడు ఏం చేయాలి అని నేర్పారో తెలుసుకుందాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నిద్ర, ఆయన ఒక్కోసారి పడక మీద మరియు ఒక్కోసారి చర్మం మీద, ఒక్కోసారి చాప మీద, ఒక్కోసారి నేలపై, ఇంకోసారి మంచంపై, ఇలా వేరువేరు సందర్భాల్లో వేరువేరు రీతిలో పడుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరుపు ఏదైతే ఉండిందో మరియు దిండు మెత్త లవణాలతో శుభ్రంగా రంగరించబడిన చర్మంతో చేసినదై ఉండేది. ఇక్కడ పరుపు అని విన్న వెంటనే పదం, ఈ రోజుల్లో మీరు ఏదైతే పెళ్లిల్లో 50,000 లక్షలు పెట్టి కొంటారో అలాంటి పరుపులు అని ఆశించకండి. ఓ మెత్తని దూది అందులో నింపి ఉంటుంది కావచ్చు, అందులో చాలా స్పంజ్ ఉంటుంది, లేదు స్ప్రింగ్ ఉంటుంది, ఇట్లాంటివేమీ లేవు. సాధారణ జీవితం ప్రవక్త వారు గడిపేవారు. అందుగురించి ఏముంది, తోలు, పెద్ద జంతువుల తోలును లవణాలతో శుభ్రపరిచిన తర్వాత అది వాడుకోవడానికి హలాల్. అలాంటి దాంట్లో ఖజూరం యొక్క పొట్టు ఏదైతే ఉంటుందో, బెరడు, అది నింపి ఉండేది. అదే మెత్తగా దిండుగా ఉండేది. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా
లగ్జరీ లైఫ్ గడపాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉండేవారు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవసరానికంటే ఎక్కువ నిద్రపోయేవారు కాదు, మరియు అవసరానికంటే తక్కువ నిద్రపోయేవారు కూడా కాదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి తొలి భాగంలో నిద్రపోయేవారు, అలాగే కొన్ని సందర్భాల్లో చివరి భాగంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తొలి భాగంలో నిద్రపోయేవారు, చివరి భాగంలో మేల్కొనేవారు. మరియు కొన్ని సందర్భాల్లో ముస్లింల సంక్షేమం కోసం రాత్రి తొలి భాగంలో మేలుకొని ధర్మ విషయాలు ఏమైనా మాట్లాడుకొని ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణ స్థితిలో రాత్రి చివరి భాగంలో పడుకున్నప్పుడు కుడివైపున పడుకునేవారు. మరియు ఫజ్ర్ నమాజ్ యొక్క సున్నతు చేసిన తర్వాత ఫర్జ్ కంటే ముందు అలా కొంచెం వీపు వాల్చేవారు. అప్పుడు కుడి చెయ్యిని ఇలా నిలబెట్టి ఇలా పడుకొని కుడి చెయ్యి మోచేతిని భూమికి ఆనించి ఈ అరచెయ్యిపై తమ తల పెట్టి కొంచెం అలా పడుకునేవారు. కానీ ఇక్కడ పడుకునేవారు అంటే మొత్తం నిద్రపోయేవారు కాదు. ఆయన పడుకున్నప్పుడు ఎవరు ఆయనను నిద్ర నుండి మేలుకొలిపేవారు కాదు, ఎప్పటి వరకైతే ఆయన స్వయంగా మేలుకోరో. ఆయన కళ్ళు నిద్రపోయేవి, కానీ హృదయం మేల్కొని ఉండేది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పడుకోవడానికి పడకపై వెళ్ళినప్పుడు బిస్మికల్లాహుమ్మ అమూతు వ అహ్యా, అల్లాహ్ పేరుతో మరణిస్తున్నాను అంటే నిద్రపోతున్నాను, మరియు జీవిస్తున్నాను అంటే మేల్కొంటున్నాను. ఆయన తమ రెండు అరచేతులను దగ్గర చేసి వాటి మీద ఊది కుల్ హువల్లాహు అహద్ సూరే ఇఖ్లాస్, కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ సూరే ఫలక్, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్ సూరే నాస్, ఈ 3 సూరాలు మొత్తం పఠించేవారు. పిదప తమ శరీరంపై చేతులు అందే వరకు తుడుచుకునేవారు. ముందు తల, ముఖం మరియు ఈ మొత్తం భాగంపై ఎక్కడి వరకైతే చేతులు చేరుకునేవో అక్కడి వరకు తుడుచుకునేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కుడివైపున పడుకునేవారు. తమ చేతిని కుడి చెంప కింద పెట్టి ఈ దుఆ చదివేవారు. అల్లాహుమ్మ కినీ అజాబక యౌమ తబఅతు ఇబాదక్. 3 సార్లు ఈ దుఆ చదివేవారు. ఓ అల్లాహ్, నీవు నన్ను శిక్ష నుండి కాపాడుకో, ఏనాడు నీవు నీ దాసులను తిరిగి లేపుతావో ఆనాటి శిక్ష నుండి. ఆయన ఒక సహాబీతో ఇలా అన్నారు, నీవు నీ పడక మీద పోయినప్పుడు నమాజు కొరకు చేసే మాదిరిగా వుదు చేసుకో, పిదప కుడివైపు తిరిగి పడుకొని ఈ దుఆ చదువు. అల్లాహుమ్మ అస్లంతు నఫ్సీ ఇలైక وفوضت أمري إليك ووجهت وجهي إليك وألجأت ظهري إليك رغبة ورهبة إليك لا ملجأ ولا منجا منك إلا إليك آمنت بكتابك الذي أنزلت وبنبيك الذي أرسلت. ఈ దుఆ చిట్ట చివరిగా చదవాలి. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి శుభవార్త ఏమిటి? ఎవరైతే ఈ దుఆ చదువుకుంటారో ఒకవేళ అదే రాత్రి మరణిస్తే వారి యొక్క చావు ఫిత్రత్ పై, ఇస్లాం స్వభావంపై అవుతుంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ కూడా చదివేవారు. అల్లాహుమ్మ రబ్బ జిబ్రాఈల వ మీకాఈల వ ఇస్రాఫీల్ ఫాతిరస్ సమావాతి వల్ అర్ద్. అల్లాహుమ్మ రబ్బ జిబ్రీల వ మీకాఈల వ ఇస్రాఫీల ఫాతిరస్ సమావాతి వల్ అర్ద్ ఆలిమల్ గైబి వశ్షహాదా أنت تحكم بين عبادك فيما كانوا فيه يختلفون اهدني لما اختلف فيه من الحق بإذنك إنك تهدي من تشاء إلى صراط مستقيم. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఈ విధంగా పఠించేవారు. అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్. మేల్కొన్న తర్వాత మిస్వాక్ చేసేవారు. మరికొన్నిసార్లు మేల్కొన్న తర్వాత
సూరే ఆలె ఇమ్రాన్లోని చివరి రుకు అంటే చివరి 10 ఆయతులు తిలావత్ చేసేవారు. ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ద్ నుండి మొదలవుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోడి కూతను విన్నప్పుడు నిద్ర లేచేవారు మరియు అల్లాహ్ యొక్క స్తోత్రం సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించేవారు మరియు దుఆ చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, మంచి కలలు అల్లాహ్ తరఫు నుండి వస్తాయి మరియు చెడు కలలు శైతాన్ తరఫు నుండి వస్తాయి. అందువలన ఏ వ్యక్తి అయినా అయిష్టకరమైన అసహ్యకరమైన ఇష్టం లేని కలను చూస్తే ఎడమ వైపున సాధారణంగా ఈ విధంగా కొన్ని తుంపర్లు పడేలా ఉమ్మాలి. కానీ గమనించాలి, పక్కన మనిషి ఉండకూడదు. మరియు అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని పఠిస్తే అతనికి ఎటువంటి హాని కలగదు మరియు ఆ కల ఎవరికీ తెలుపకూడదు. ఒకవేళ మంచి కల చూస్తే దానిని శుభవార్త అనుకొని కేవలం తాను ఇష్టపడిన జ్ఞానవంతులకు తెలుపాలి. అలాగే చెడు కలలు చూసే వారితో వారు ఏ పక్కన ఉండి కల చూశారో దాని పక్క వేరే పక్క మార్చుకోవాలి అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఇక్కడి వరకు 9వ పాఠంలో ఈ కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అల్లాహు తాలా మనందరికీ ఆయా సందర్భాల్లో ప్రవక్త విధానాన్ని పాటించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.